అమీర్పేట్. ఈ ఏరియాకి ఇంకో పేరుంది, యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్. ఇక్కడ 2500 సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్, 1500 బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయని అంచనా. ప్రతి సంవత్సరం వేల మంది యువతీ యువకులు ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుని అమీర్పేట్కొచ్చి ఏదో ఒక కోర్స్ నేర్చుకుంటూ కెరీర్ వైపు అడుగులేస్తుంటారు. అందుకే ఈ ఏరియాకి యువకుల అడ్డా అని కూడా పేరుంది. ఇలాంటి ఏరియా మీద ఎంచుకున్న మా ఈ అమీర్పేటలో కథకి హీరో హీరోయిన్ ఉండరు, క్యారెక్టర్లు మాత్రమే ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ మీరు చూసింది కావచ్చు, విన్నది కావచ్చు, మీదే కావచ్చు. Boys and girls, you gotta check out this place called Ameerpet. This is a place where you can hang out and have a good time here. అరే కాబోయే సూపర్ స్టార్ వివేక్ రా. రకుల్తో మీరు డేటింగ్ లో ఉన్నారంట, నిజమేనా? సార్ చెప్పండి సార్. సార్ 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 బాలీవుడ్ లో మీ ఎంట్రీ ఎప్పుడు? మీ నెక్స్ట్ మూవీ ఏంటి సార్? సినిమా హీరో కటౌట్లు, బ్యానర్లు, హోర్డింగ్లు, ఆటోగ్రాఫ్స్, ఇంటర్వ్యూస్, రోమర్స్, ఎఫ్ఐఆర్స్. అబ్బబ్బబ్బబ్బా, ఆ సినిమా లైఫే వేరులే. మనం చదివిన చదువుకి, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కి ఓ సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది మామ. కళ. ఇదంతా నిజమైతే ఎంత బాగుండు. ఎరా బాగున్నానా? అమ్మాయిలు చూస్తారంటావా? బాగున్నారా లింగం? అరే ఈ రోజు నుంచి నా పేరు లింగబాబు కాదు, లిబు. బాగుందిరా. ఉదయాన్నే ఇన్పుట్ అవుట్పుట్ ఒకేసారి ఎవరికొన్న వచ్చిద్దా ఈ సుఖము? 675, 676, 677 అంటే లాస్ట్ వీక్ 703. ఆ లెక్క చొప్పున పట్టుకుంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, అబ్బా ఆగస్ట్ కల్లా క్లీన్ గ్రౌండ్. కేల్ ఖతం, దుకాణం బంద్. కమ్ ఆన్ బడ్డీస్, లెట్స్ రాక్ అమీర్పేట్. ఉద్యోగం తప్పకుండా దొరుకుతుంది, టయానికి తినమ్మా. సరే నాన్న. జాగ్రత్తమ్మా. సరే నాన్న. చూడమ్మా, చూడటానికి పద్ధతిగా ఉన్నావమ్మా. హాస్టల్ నుండి వెళ్ళేటప్పుడు కూడా ఇలాగే పద్ధతిగా వెళ్ళాలి. సరే ఆంటీ. ఎవరి పల్లెటూరు ముద్దు? హాయ్. హాయ్. అది కాదురా, అర్థం చేసుకో. ఏంటే వాడిని బతిమాలేది? బాయ్ ఫ్రెండ్ అనేవాడు బాధితుడిలా ఉండాలి. అలిగితే బుజ్జగించాలి, ఆరిస్తే భరించాలి, చేతిలో ఆట బొమ్మలా ఉండాలి. హాయ్ భరత్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెన్నెల. హాయ్ రమ్య. హాయ్ వెన్నెలా. కావాలి.
నీ పక్కన ఎవడో హ్యాండ్సమే నీకు పర్ఫెక్ట్గా ఉంటాడు చూడు. పోవే, చూడవే చూడు, మళ్ళీ మిస్ అయిపోతావు.